సో ఈరోజు మన టాపిక్ కర్మ సిద్ధాంతం. చెప్పండి ఒకసారి. ఈ భూమి మీద ఉన్న ఒక్కగానొక్క సిద్ధాంతం, ఏ సిద్ధాంతం అర్థమైతే మిగిలిన అన్నీ అర్థమవుతాయో ఆ సిద్ధాంతం పేరే సార్ నా కర్మ అని అంటుంటారు, ప్రారంభ కర్మ అంటుంటారు, ఇంకేదో అంటుంటారు. ఒకరేమో నువ్వేమనుకుంటే అది వస్తుంది అంటుంటారు, నేను అనుకున్నవి వస్తలేవు. కర్మ సిద్ధాంతమా మరి సంకల్ప శక్తి ఏందో మాకు అర్థమవుతలేదు సార్, కన్ఫ్యూజన్ ఉంది. టుడే వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ క్లారిటీ. అన్ని గతంలో ఉన్న కర్మ సిద్ధాంతం ప్రకారం జరిగితే మరి నేను అనుకున్న వెంట జరుగుతాయి సార్. మీరందరూ చెప్తున్నారు కర్మ సిద్ధాంతం ప్రకారం జరిగింది అంటున్నారు, ఇంకోసారి వచ్చి నువ్వేమనుకుంటే అది జరుగుతుంది అంటున్నారు. గతంలో ఉన్న దాన్ని బట్టి జరుగుతుందని మీరు అంటున్నారు, మళ్ళీ ఏమనుకుంటే జరుగుతుంది అంటున్నారు. ఇవి రెండు విరుద్ధంగా ఉన్నాయి, మరి ఏది నమ్మాలి? ఇవి రెండు విరుద్ధమైనవి కావు, ఒక్కటే. రెండు ఒకటే. కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. కర్మ అంటే ఏంటి అంటే మనందరికీ మైండ్లో తప్పుగా అర్థం పడింది. ఏమనంటే కర్మ అంటే చెడు అనే భాషకు వచ్చినాం. నా కర్మ అంటాను చూడండి, అంటే చెడు అనే భావం. కర్మ అంటే వాస్తవానికి అది కాదు, పని. ఏంటది? మనం చేసే ప్రతి పనిని మనం ఏమంటాం? సంస్కృత భాషలో ఏమంటాం? కర్మలు. కర్మసు కౌశలం అంటే ఏంటి? చేసే పనులలో కౌశల్యం, ప్రొఫిషియన్సీ, ప్రొఫెషనల్. చెప్పండి ఇప్పుడు కర్మ అంటే ఏంటి? అందరు చెప్పండి. కర్మ అంటే పని. చెప్పండి. చెడు కాదు, మంచి కాదు, అన్నీ కలుపుకొని ఉంటాయి. ఓకే, రైట్. ఈ పనికి సంబంధించిన ఒక సిద్ధాంతం ఉంది స్పిరిచువల్ సైన్స్లో. ఆ ఒక్కటి అర్థమైతే మీకు అన్నీ అర్థమవుతాయి. పునర్జన్మ సిద్ధాంతం అర్థమవుతుంది, సంకల్ప శక్తి అర్థమవుతుంది, సంచిత కర్మలు అర్థమవుతాయి, జీవితంలో జరిగే సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతుంది, మీ నెక్స్ట్ గమ్యం ఏందో అర్థమవుతుంది, మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో అర్థమవుతుంది. ఒకే సిద్ధాంతాన్ని వేల సార్లు విందాం. ఏ సిద్ధాంతం అది? కర్మ సిద్ధాంతం. చెప్పండి నాతో పాటు. చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి. ఇంతేనా సార్? అయిపోయిందా? ఇది మాకు ఎప్పుడో తెలుసు. కొత్తగా నువ్వు చెప్పేది ఏంది? దానికి సిద్ధాంతం అని పెట్టి ఇంత చెప్తారా మాకు? కొన్ని ఎక్స్ట్రా చెప్తాను అనమాట. సో అసలు కర్మ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీరు అర్థం కావాలి మీకు. ఒకానొక పెద్ద పూర్ణాత్మ ఉంది, దాన్ని మహావృక్షం అనుకుందాం. మర్రి వృక్షం దాన్ని ఏమనుకుందాం మనం? పూర్ణాత్మ, పరమాత్మ, ఇంకోటి ఏదో అనుకుందాం. సో ఆ మర్రి చెట్టు నుంచి విత్తనాలు వస్తాయా రావా? వస్తాయా? అవన్నిటిని మర్రి ఊడలు ఏం చేస్తాయి? బయటికి విసిరేస్తుంది. అది అక్కడికి పోయిన తర్వాత అవేం పడతాయి? కొన్ని వేల విత్తనాలు మర్రి మొక్కలు మరుస్తాయి. ఇప్పుడు అక్కడున్న ఒక మహా విశ్వాత్మ నుంచి పుంఖాలుగా అన్లిమిటెడ్గా అంశాత్మలు వెలువడ్డాయి. ఏం వెలువడ్డాయి అంటే విత్తనాలు. ఏ చెట్టు నుంచి వచ్చినవి అంటే ఏంటది? పరమాత్మ నుంచి ఏమొచ్చింది? అంశాత్మలు వచ్చినాయి. మరి మర్రి విత్తనం పక్కకు పడిన తర్వాత ఏం కావాలి? మర్రి విత్తనంలో అలాగే ఉండాలా? ఏం కావాలి? ఎవరిలాగా కావాలి? వాళ్ళ అమ్మ మర్రి చెట్టులాగా కావాలి. అంతేనా? అంతే జీవిత లక్ష్యం. అందరి జీవిత లక్ష్యం అంతే. మనము కూడా ఆ పూర్ణాత్మ నుంచి రిలీజ్ అయినటువంటి అంశాత్మలము. చెప్పండి. మేము ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలము. అయితే మరి ఈ అంశాత్మల యొక్క లక్ష్యం ఏమిటి అంటే సేమ్ ఎక్కడి నుంచి వచ్చినామో, ఎంత పెద్దదాని నుంచి వచ్చినామో అలాగే తయారు కావాలి. అదే మనందరి లక్ష్యం. అంశాత్మ కాస్త చివరికి కొన్ని వేల కోట్ల జన్మలు ఎత్తుతూ చివరికి ఏ జన్మ చేరుకుంటుంది? విత్తనం పడిన ఎంబడే మర్రి వృక్షం అయిపోతుందా? మర్రి వృక్షం అయినంత మాత్రాన్ని తల్లి ఎంత పెద్ద వేర్లుగా అవుతుందా? కాదు. టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం కదా. మనము ఫస్ట్ అంశాత్మగా దిగొచ్చినాము. ఏ లక్ష్యంతో వచ్చినాము? పూర్ణాత్మగా కావడానికి వచ్చినాము మనందరం. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనం అందరం ఎందుకు వచ్చినాం? సార్ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని కావడానికి వచ్చాను,
నాకు అదే కోరిక, ఈ జన్మలో కోరికనైనా అది. సార్ నేను సంగీత విద్వాంసునిగా కావాలనుకుంటున్నా, ఈ జన్మలో కోరికనైనా. సినిమా హీరో కావాలనుకుంటున్నా, ఈ జన్మలో కోరికనైనా. ఎందుకు సార్ ఆ కోరిక? పూర్ణాత్మ అయ్యే క్రమంలో అన్ని అనుభవాలు రావాలి. ఒక జన్మలో దొంగ, ఒక జన్మలో దొంగతనం చేయబడేవాడు, ఒక జన్మలో చంపేవాడు, ఇంకో జన్మలో రక్షించేవాడు, చచ్చిపోయేవాడిగా, ఒక జన్మలో మోసం చేసేవాడిగా, ఇంకో జన్మలో మోసపోయేవాడిగా, ఒక జన్మలో రాజు, ఇంకో జన్మలో భటుడు, ఒక జన్మలో యజమాని, ఇంకో జన్మలో సర్వెంట్. మరి సర్వెంట్ అనుభవం కూడా రావాలిగా, అవునా కదా? అందరూ కంపెనీ సీఈఓలు కావాలనుకుంటారు. సీఈఓ ఎవరైతారు తెలుసా? కంపెనీకి లాస్ట్లో కంపెనీ గేట్ తెరిచే ఉంటారా, ఆ పని చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఆ స్థితికి వెళ్ళాలంటే కంపెనీలో ఉన్న అందరి పనులను నేర్చుకున్నవాడు కంపెనీని పెట్టగలడు. మనందరం చూస్తుంటాం, నేను అట్లా కావాలనుకుంటారు. ఎలాన్ మస్క్ లాగా కావాలి, నేను అల్లు అర్జున్ లాగా కావాలా, రాజమౌళి డైరెక్టర్ లాగా కావాలా, నేను ఒక సెంథిల్ కుమార్ లాగా కావాలా, నేను ప్రశాంత్ నీల్ లాగా కావాలా, బిల్ గేట్స్ లాగా కావాలా. కారు. అన్ని అనుభవాలు పొందినాక అవుతారు. సో ఇప్పుడు చెప్పండి, మరి మనం ఎందుకు ఈ స్థాయిలోనే ఎందుకు పుట్టినాం? ఒకరేమో కోటేశ్వరులు, ఒకరేమో భిక్షాధికారిగా పుట్టిన. ఎందుకు చెప్పండి? ఇంతకు ముందు జన్మలో మనం కోటేశ్వరులు అన్న అందరం, ఈ జన్మలో కోటేశ్వరులు కావడానికి పుట్టలే. ఆ జన్మలో కోటేశ్వరుల అనుభవం అయిపోయింది. గత జన్మల వాసన వల్ల మళ్ళీ దాని వెంబడే పడుతున్నాం. మనం చేసిన పనినే చేస్తున్నాం, అనుభవం రాదు. మీరు ఫెయిల్ అన్నట్టు. సార్ 9th క్లాస్ ఈజీ ఉంది, నేను 9th క్లాస్లోనే ఉంటాను. 10th క్లాస్ కష్టం ఉంది, నాకు ఇది కష్టాలు సార్ 10th క్లాస్ అంటే నువ్వు ఫెయిలు. 9th నువ్వు ఎప్పుడో పాస్ అయినవరా నాయన, నీకు 9th ఎందుకు, 10th రా. సార్ నాకు అది కష్టమవుతుంది సార్ అంటాడు. కష్టమైనా నువ్వు నేర్చుకోవాల్సింది 10th. చెప్పండి, ఇప్పుడు మనం ఈ భూమి మీదకి ఎందుకు వస్తాం? అనుభవాలు పొందడానికి వస్తాము. చెప్పండి, మనము ఈ భూమి మీదకి అన్ని రకాల అనుభవాలు సంపాదించుకొని చివరికి సహసృష్టికర్తగా తయారవడానికి వచ్చాము. ఇదే మనందరి జీవిత లక్ష్యము. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూస్తాం, గుడ్డోడిలాగా ఉంటాడు. ఒక వ్యక్తిని చూస్తాం, బికారిగా ఉంటాడు, పాపము అనుకుంటాం. మీరు పాపం, మీకు తెలియదు స్టోరీ. చిరంజీవి కుంటోడి పాత్ర వేస్తున్నాడు. చిరంజీవి అయినా కుంటి కాలు వెనక్కి మలుపుకొని కుంటి అయిన పాత్ర వేస్తున్నాడు, కాలు కట్టుకొని. కెమెరాలో కాలు లేకుండా కనిపిస్తుంది, ఆయనకు నిజంగా కాలు ఉంది. మీరందరూ అనుకుంటుంటారు, సార్ నా జీవితంలో ఏమీ లేదు సార్ అంటుంటారు. ఏమీ లేనప్పుడు ఎలా ఉండాలో నేర్చుకుని ఇంకొచ్చిండ్రు మీరు. మీకు అన్నీ ఉన్నాయి, మీరేం సంపాదించాల్సిన అవసరం లేదు. ఖాళీ అనుభవం సంపాదించాలి. మీరు ఈ భూమి మీద వస్తువులు సంపాదించడానికి రాలేదు. ఈ భూముల లాంటి కొన్ని కోటాను కోట్ల విశ్వాలను సృష్టించడానికి ఆత్మ ఎంచుకున్నటువంటి ఒక పాఠం ఈ జన్మ. ఇటువంటి జన్మలు మనం కోట్లు ఎత్తినాం, ఇంకా కోట్లు ఎత్తుతూనే ఉంటాం. చాలామంది అంటుంటారు, ఈ జన్మ లాస్ట్ అయితే బాగుండు అని. ఈ భూమి మీద లాస్ట్ అవుతుంది, కానీ ఇంకో భూమి మీద మళ్ళీ కొత్తగా అవుతాం. ఇది ఒక్కటే భూమి ఉంది అనుకుంటున్నారా ఏంటి? దేర్ ఈజ్ నో ఎండ్ టు లైఫ్. చెప్పండి. అయితే ఈ విధంగా ఒక అంశాత్మ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవం కోసం వస్తుంది. మనం ఒక్కొక్క క్లాస్లో 45 minutes టైం పెట్టి ఒక్కొక్క క్లాస్లో కూర్చుంటామా? ఎప్పటికొకటే క్లాస్లో కూర్చుంటామా? ఫిజిక్స్, మ్యాథ్స్, తెలుగు ఎందుకు? అన్నీ అవసరం. సార్ నాకు తెలుగే ఇష్టం, నేను తెలుగే వింటా. కుదరదు. సార్ నేను ఎప్పుడు కోటేశ్వరగానే ఉండాలి, సుఖంగానే ఉండాలి, ఏమీ నేర్చుకోరు. సార్ నేను ఎప్పుడు డ్రైవర్ వెనకాల కూర్చున్న ఓనర్ లాగానే ఉండాలి, మీరు నేర్చుకోలేరు. డ్రైవర్ జీవితం ఒక జన్మ, డ్రైవర్ వెనకాల కూర్చున్న ఓనర్ జన్మ ఒక జన్మ, ఆ కారును తయారు చేసే CEO ఒక జన్మ, రైతుగా ఒక జన్మ, సంగీత విద్వాంసునిగా ఒక జన్మ. మీరు అనంతమైనటువంటి అనుభవాలన్నీ పొంది మీ ఆత్మలో నిక్షిప్తమై ఉన్నవి. ఈ జన్మలో అవి అన్నీ గుర్తెందుకు లేవంటే, అవి గుర్తుంటే ఇవి మర్చిపోతాం కాబట్టి ఇవి పని చేయలేము. గుర్తుపెట్టుకోండి, చెప్పండి నాతో పాటు. నేను అన్ని శక్తులని, అన్ని సంపదలను కలిగినటువంటి, ఇప్పుడే కలిగినటువంటి దేవుణ్ణి, సహసృష్టికర్తను. నా లోపల అన్నీ ఉన్నాయి.
థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైందా? ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీరు వేస్ట్ గాళ్ళు, మీరు ఫెయిల్యూర్స్, మీ జీవితంలో ఏమీ లేదంటే ఒకటే అర్థం చేసుకోండి. ఏమర్థం చేసుకోవాలి? నేను ఈ పాత్ర పోషిస్తున్నాను, ఇప్పుడు ఇది శాశ్వతం కాదు, దీన్ని నేనే ఎంపిక చేసుకొని వచ్చాను. ఒకరోజు అక్కడ చూస్తూ ఉన్నాను, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు, ఒకరోజు అక్కడ కనిపిస్తాను. ఆ రోజు వరకు నువ్వు వెయిట్ చేయలేవు కాబట్టి జడ్జిమెంట్ చేసేస్తావు, నువ్వు ఫెయిల్ రా అంటాడు. అసలు ఈ భూమి మీద ఫెయిల్యూర్ అన్న పదమే లేదు, ఫెయిల్ అయ్యేదే ఉండదు. నేను ఇలా మెట్టు దిగుతూ కింద టపాన పడ్డాను. సార్ మీరు అందరి ముందర ఇజ్జత్ పోయింది. ఏంది పోయేది ఇజ్జత్తు? ఏమి ఇజ్జత్ అంటే అయిపోయింది నా పని. నాకు ఒక అనుభవం వచ్చింది. ఏమొచ్చింది? నాకు ఎరుక పెరిగింది. మెట్లు దిగాలన్నప్పుడు నేను కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫోన్ మాట్లాడకుండా దిగాలి అన్న అనుభవం వచ్చింది. మీరందరూ నవ్వింది నా మైండ్లో మోగుతుంటుంది, అవమానమే అది, కానీ నాకు ఎరుకను పెంచింది. చెప్పండి, జీవితంలో అవమానాలు, కష్టాలు, నష్టాలు ఉన్నాయా? ఉన్నాయా మీ లైఫ్లో? అంటే మీరు అంత గొప్పగా పిహెచ్డీ చేస్తున్నారని అర్థం. కానీ ప్రపంచం ఏమంటుంది మిమ్మల్ని? యువర్ ఫెయిల్యూర్. ఏమన్నారా నీ దగ్గర? ఈ చూడు, వీడికి ₹1,00,00,000 ప్యాకేజ్. అవునా? ఒక్క 15 సంవత్సరాలు లాగునైనా, లేకపోతే 20 సంవత్సరాలు లాగు, కోటిని పట్టుకోపోతాడో చూద్దాం. అదిగో ఆ కోటీశ్వరుడు అదో ఆడ ఉన్నాడు చూడండి. ఈయన పెట్టినాం, పేరు రాసుకొని ఉంటుంది సమాధిలో. ఆ కోటీశ్వరుడు ఏడి ఉంటుంది? ఆ కోటి రేంజ్ రోవర్ కారు మీ ఎంబడి వస్తుందా? కంపెనీ వస్తుందా? మీ పేరు మీద ఉన్న బుక్కులు, గిన్నిస్ బుక్ రికార్డ్స్ వస్తాయా? అనుభవం వస్తుంది. మీ ఎంబడి ఏమొస్తుంది? మనం చెప్పండి, ఇప్పుడు మనం ఎందుకోసం వచ్చినాం? మరి మనం ఏడవచ్చా? బాధపడవచ్చా? మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవచ్చా? ఇంకొకని కూడా మీరు తక్కువ అంచనా వేయచ్చా? వాడు ఆ అనుభవంలో ఉన్నాడు, వాడు కూడా నీలాగనే. CEO నీకు పెద్ద కాదు, నీ కిందన్న ఎంప్లాయీ నీకన్నా తక్కువ కాదు. ఎవ్రీబడి ఈజ్ ఎ ఈక్వల్ మెంబర్. చెప్పండి, ఈక్వాలిటీ ఈజ్ దేర్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కష్టాలు వచ్చినాయా? నేను ఆత్మను అని చెప్పండి. చెప్పండి, నేను ఆత్మను. సో ఇప్పుడు చెప్పండి, ఈ అన్ని అనుభవాలు పొందాలంటే మనకు ఒక జన్మ సరిపోతుందా? సరిపోదు. ఒక ఆయన చిన్నగున్నప్పటి నుంచే సంగీతం పట్టుకొని చిన్నప్పటి నుంచే వస్తుంటుంది. ఎందుకంటే వాడి లైఫ్ పర్పస్ అదే. సార్ నాకెందుకు రాలేదు సార్ సంగీతం, నేను పిప్పి అంటుంటే నాకు సౌండ్లే వస్తలేదు, ఫ్లూట్లోకి వెళ్ళి అంటుంటారు. అరే నీ పర్పస్ ఇది కాదు. ఈరోజు నువ్వు రియల్ ఎస్టేట్లో కింగు కానీ వచ్చినావు, నీ ప్యాషన్ అది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మీ పిల్లలకు ఇదిగో MBBSకు డిమాండ్ ఉంది, ఇదిగా చెప్పకండి. వాడు MBBS కావడానికి రాలే, వచ్చింటే కనుక మీరు చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వం తీసుకొని పోతుంది. ఇక్కడ తెలుస్తుంటుంది మీ పర్పస్ ఏందో. వాడికి అనిపిస్తుంటుంది, ఓకే నా కొడుకు ఎందుకు ఇక్కడ పోతున్నాడు, నా పిల్లగాడు అక్కడ ఎందుకు పోతున్నాడు, వాడి ప్యాషన్ ఏదో ఉంది, వాడిని ఎంకరేజ్ చేయండి. మీ కోరికను వాడి మీద రుద్దకండి. రుద్దినరా వాడి సిలబస్ని మీరు ఖరాబ్ చేసిండ్రు, నెక్స్ట్ మీ సిలబస్ని ఖరాబ్ చేయడానికి ఇంకోటి వస్తాడు, మీ డాడీ రూపంలో వస్తాడు. ఇదే కర్మ సిద్ధాంతం. ఓకేనా? సో అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే నాన్ ఇంటర్ఫియరెన్స్. చెప్పండి, ఇంకొకరి జీవితంలో నేను వేలు పెట్టను, కాళ్ళు కూడా పెట్టను. ఏలే కాదు, కాలు కూడా పెడతాం. మనం కాలు పెట్టాం, పోయి కూర్చుంటాం. నువ్వు ఇప్పుడు అన్నీ చేసినా నీ రాయి, నువ్వుదా ఇక్కడ పేపర్ తీసుకో రాసుకో. ఏం తెలుసురా, ఎన్ని రోజులు ఏం బతుకుతున్నావు? నన్ను చూడు, కాలు మీద కారు ఇదంటే, నీ కారు ఉంటే ఎవరికి కావాలి? నాకు నచ్చట్లే అది, నా జీవితం నన్ను జీవించని ఇరబై. అదే నువ్వు నాకు ఇచ్చే రెస్పెక్ట్. ఈ భూమి మీద రెస్పెక్ట్ అంటే మొక్కడం కాదు, కోటేయడం కాదు. నీ కోరికను నిన్ను గౌరవిస్తే, నిన్ను వదిలిపెడితే నిజమైన రెస్పెక్ట్ అదే. దిస్ ఈజ్ అల్టిమేట్ రెస్పెక్ట్. మీరు ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలంటే వాడు ఏం చేస్తున్నాడో వాడిని మార్చే ప్రయత్నం చేయకండి. అవునా? వండర్ఫుల్. కొంతమంది సంగీత విద్వాంసం పోతుంటారు, మన పిరమిడ్ మాస్టర్ వెళ్తాడు, కలిసి ఒక పిల్లగాడు ఏం చేస్తున్నానంటే, సార్ నేను ప్రపంచంలో గొప్ప సంగీత విద్వాంసాన్ని కావాలనుకుంటున్నాను. అరే వేస్ట్ రా, అదంతా మాయ, ఇదంతా భ్రమ. మనము ఆత్మను తెలుసుకొని వచ్చినాం. ఆత్మ వాడు ఇంకో జన్మలో తెలుసుకోవచ్చు. వానికి సంగీతం ఉంది, నీకు లేదు కదా. నీకు అనిపించింది నీది, వాడు సంగీతం ఉంటే ఉండని వాడు. అవునా? సంగీతం డెవలప్ కావాలంటే ధ్యానం చేయను అని చెప్పాలి. దిస్ ఈజ్ ద వే. పత్రి సార్ ఏం చెప్తాడంటే, ఆయన మార్చడు.
నీ లక్ష్యం నెరవేరాలన్నా నా దగ్గర కిట్టుకుంది నాయన అంటాడు. ఏం జరగదు అంటాడు, ధ్యానం నాయన పట్టుకో, నీ దానికి నేను యాడ్ చేస్తానంటాడు ఆయన. ఏమంటాడు ఆయన? ఇది మానే అని చెప్పడు, దీనికి ఇది కలుపు అంటాడు. ఎంత అద్భుతం! ఈజ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి. అందుకే పిఎస్ఎస్ఎం అంటే మొత్తం ప్రతిసారి అంటే ప్రాణం. ఎందుకంటే మన రెస్పెక్ట్ ఇస్తాడు, నిజంగా రెస్పెక్ట్ ఇస్తాడు. ఎక్కడ మనం హట్ చేయడైనా ఇక్కడ నుంచి మనం అందరికీ రెస్పెక్ట్ ఇద్దామా లేదా? మీరు రెస్పెక్ట్ ఇస్తే మీకు రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ కదా. ఇది రైట్. టాపిక్లోకి వద్దాము. ఫస్ట్, ఆత్మ ఖనిజ ప్రపంచంలోకి వస్తుంది, కోటి జన్మలు తీసుకుంటుంది, ఇంతే జ్ఞానం పొందుతుంది. ఎంత? ఇంతే. వృక్ష ప్రపంచంలోకి వస్తుంది, కొంచెం ఎక్కువ జ్ఞానం పొందుతుంది, కోటి జన్మలు. ఓకే, 50 lakhs జన్మలు ఎగ్జాంపుల్ చెప్తున్నా, గింతే జ్ఞానం. తర్వాత జంతు ప్రపంచంలోకి వస్తుంది, 25,000 జన్మలు తీసుకుంటుంది, ఇంత జ్ఞానం కాదు, ఇంత జ్ఞానం పొందుతుంది. 4వ ప్రపంచం ఉంది, హ్యూమన్ కింగ్డమ్లోకి వస్తుంది, ఆత్మ 500 జన్మలే తీసుకుంటుంది, ఇంత జ్ఞానం పొందుతుంది. అయితే కర్మ అప్పటి వరకు ఉండదు, ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ లేదు, మైండ్ లేదు. వేర్ దెర్ ఇస్ ఎ మైండ్ యూ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ కర్మ. లా ఆఫ్ కర్మ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనిషి జన్మ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ విత్ ఇన్ 5 minutes సార్. సో మనకు స్పీకర్ కూడా వచ్చారు. రైట్, చెప్పండి. వేర్ దెర్ ఇస్ ద మైండ్, చెప్పండి, యూ విల్ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ కర్మ. అంటే అప్పటి నుంచి మీరు బాధ్యత వహించాల్సిన సమయం వచ్చింది. జంతువు 10 మంది జంతువులు చంపింది, ఏమీ కర్మ అంటదు. చెట్టు ఎవరి మీద ఇరిగి పడింది, నువ్వు ఇరిగి పడ్డావు అని చంపే చచ్చిపోయిండు, కర్మ అంటదు. ఒక కొండ మీద నుంచి ఒక జన్మలో ఉన్నప్పుడు ఒక పిల్లగాడు చనిపోయింది కింద పడి, దానికి ఏమంటదు. అప్పుడు మైండ్ లేదు, స్వేచ్ఛ లేదు, కాబట్టి అక్కడ కర్మ లేదు. మానవ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఏముంటుంది? కర్మ ఉంటుంది. ఎందుకుంటుందంటే స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు మీ జన్మలోకి ఏమొచ్చింది? మైండ్ వచ్చింది, కాబట్టి కర్మ అనేది వచ్చింది. సో ఆ 400 జన్మల్లోంచి మనము స్టార్టింగ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్ని తప్పులే చేస్తాం. ఏం చేస్తాం? కాబట్టి సంచిత కర్మ అనేది యాడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీకు కర్మ ఆకాశిక రికార్డ్ అనే ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ అవుతుంది, కర్మ అకౌంట్. మీ పేరేం పేరు? సింధూరి. నిన్న కూడా ఎవరిని పిలిచినట్టు సింధూరి అనే అకౌంట్ ఓపెన్ అవుతుంది, అందులో కర్మ స్టార్ట్ అవుతుంది, సంచిత కర్మ. ఈ జన్మలో తెచ్చుకున్న కర్మను ఏమంటామంటే ప్రారబ్ధ కర్మ. మొత్తం లోన్ అంతా దాన్ని ఏమంటాం? మొత్తం లోన్ ఏమంటామంటే సంచిత కర్మ అంటాం. ఈ నెలలో చేయాల్సిన ఈఎంఐని ఏమంటామంటే ప్రారబ్ధ కర్మ. సో మీ జన్మలోకి వచ్చే ఒక బ్యాంక్ కూడా వచ్చి ఈఎంఐ కట్టించుకొని పోతే, దరిద్రుడు నాకు ఈ ఈఎంఐ వచ్చిన పైసలన్నీ పట్టుకుపోయిండు, కారు కొనుక్కొని తిరుగుతున్నారుగా, ఎంజాయ్ చేస్తున్నారుగా, మొత్తం ఇచ్చిండు కదా, ఈ జన్మలో దాన్ని పే చేయాలా. సో మీ జీవితంలో వచ్చిన ప్రతి విషయం దేనివల్ల వస్తుంది? ప్రారబ్ధ కర్మ వల్ల. సో మరి ప్రారబ్ధ కర్మను ఎట తొలగించుకోవాలి? సేవ చేయాలి. ఇంతకుముందు అమ్మాయి చక్కగా చెప్పింది కదా, పత్రిసారి ఇచ్చినటువంటి ధ్యాన ప్రచారం చేస్తే క్లియర్గా ద షార్టెస్ట్ వే టు క్లియర్ ఆల్ కర్మాస్ ఈజ్ టు స్ప్రెడ్ మెడిటేషన్ టు ద వరల్డ్. ప్రపంచానికి ధ్యానం చెప్పడమే అత్యంత అద్భుతమైన కర్మలు క్రియలు చేసుకునే మార్గము. 100 జన్మల్లో ఉన్న కర్మలన్నీ క్లియర్ కావాలంటే వాడికి అంత బెనిఫిట్ అయ్యే అంశం ఇవ్వాలి. కర్మ ఎందుకు వచ్చింది? నువ్వు డ్యామేజ్ చేసావు ఒక వ్యక్తికి, వానికి రీపే చేయాల. కర్మ అంటే ఏదో కాదు, మీరు గత జన్మల్లో తెలియక ఎంతోమందికి గుంజుకున్నారు, కొట్టిండ్రు, తిట్టిండ్రు, తిరిగి ఇవ్వాలి వానికి. రీపేమెంట్, ఈఎంఐ, లోన్ తీసుకున్నాం, ఈఎంఐ, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్లో. ప్రతి జన్మలో వచ్చే కర్మ పేరు ఏం పేరు? ప్రారబ్ధ. అంతా నా ప్రారబ్ధం అంటుంటారు చూడండి. ఇది భగవద్గీతలోని అద్భుతమైన సూత్రం. మరి సంకల్ప శక్తి అంటారు కదా సార్, అంటారు. వర్ధమానంలో ఉండి ఈ క్షణంలో మీ ఆలోచనలు మార్చుకుంటే మీరు 100 జన్మల్లోని కర్మను కూడా ఒక్క క్షణంలో మాయం చేయొచ్చు. దానికి సంబంధించిన సమయం అంతా ఇప్పుడు మనకు లేదు. సో కర్మ సిద్ధాంతం కొంచెమన్నా అర్థమైందా? మనం ఎందుకు వచ్చినాం భూమి మీదకి? ఎందుకు వచ్చినాం? ఎక్కడైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తక్కువ వాళ్ళు ఉన్నారా? ఈ భూమి మీద ఇంకెవరైనా మీకన్నా ఎక్కువ వాళ్ళు ఉన్నారా? మరి ఎవరున్నారు? అందరూ కంపేర్ చేసుకోవచ్చా? మనం మన కోసం వచ్చినాం.
సార్ మా అమ్మాయి పెళ్ళి కావట్లేదని మనందరూ తిడుతున్నారు సార్, చేయమని వచ్చి మరి డబ్బులు ఇవ్వమని చెప్పండి, చూడమని పిల్లని చెప్పండి. అందరు వచ్చి అడుగుతుంటారు, ఊరికి టైంపాస్ కాక మాట్లాడుతుంటారు. సార్ మా పిల్లగానికి జాబ్ రాలేదు, అందరు చుట్టుపుట్టుకు వచ్చుతున్నారంటే ఏదో మరి ఇప్పియమని చెప్పండి, ఒక 1 లక్ష రూపాయలు ఇప్పియమనండి, ఒక కోచింగ్కి తీసుకుపోమనండి. ఉట్టి మాటలు. డోంట్ గివ్ ఎనీ అటెన్షన్ టు అదర్ పీపుల్స్ జడ్జిమెంట్. మీరు జడ్జిమెంట్ ఇవ్వకూడదు, మీరు ఏ జడ్జిమెంట్కు లొంగకూడదు. ప్రతిసారి 3 సూత్రాలు ఉన్నాయి, ఒకసారి చెప్పి ఐ విల్ కన్క్లూడ్ ద సెషన్. చెప్పండి నాతో పాటు అందరూ. నో జడ్జిమెంట్, నో కంప్లైంట్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఈ 3 సూత్రాలు పాటిస్తే నువ్వు యోగి అవుతావు. నీ సమయం నీకుంటుంది, నీ శక్తి నీకుంటుంది, నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా ప్లాన్ చేసుకుంటావు. ఒక్కటే 3 మాటల్లో ఉన్నాయి. నో కంప్లైంట్స్, ఎవరిని కంప్లైంట్ చెయ్యము. ఎందుకు? యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ కదా. సార్ వాడే వచ్చి గుద్దిండి సార్, తాగొచ్చిండు వాడు, మరి నిన్నే ఎందుకు గుద్దిండి అని క్వశ్చన్ వేసుకున్నారా? పక్కన పోతున్నాడు కదా, అది కర్మనైనా ప్రారంభ కర్మ. నువ్వు మాస్కులు కట్టుకున్నంత మాత్రాన కరోనా పోదు. ప్రతిసారి అద్భుతమైన మాట చెప్పిండు, యమధర్మరాజును మాస్కుతో ఆపేస్తావా నువ్వు? ఒక ఆయన 2 మాస్కులు కట్టుకుంటాడు, ఒక ఆయన శానిటైజర్. మృత్యువు మీ దగ్గరికి సమయం రాకముందు రాదు. వితౌట్ యువర్ కన్సెంట్ డెత్ డజంట్ రీచ్ యూ. గుర్తుపెట్టుకోండి. మీ భయం మీ మైండ్లో ప్రింట్ అయిన శుద్రం, కరోనా వల్ల నేను చచ్చిపోతానేమో, ఎస్ యద్భావం తద్భవతి, చచ్చిపోతాం. 810 కోట్ల జనాభాలో కరోనా వచ్చింది, మొత్తం ఒక 6-7 కోట్ల మందికి. మిగతా వాళ్ళందరూ ప్రపంచంలో లేరా, హిమాలయాల్లో ఉన్నారా? వాళ్ళకు మాస్కులు ఉన్నాయి అందరికీ. యద్భావం, చెప్పండి గట్టిగా, యామతి సాగతిర్భవేత్. వాట్ యూ థింక్ సో షల్ యూ బికమ్. ఆల్ ద వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్స్. I create my own reality. We are all gods. We are all creators. ఈ పేపర్ మీద రాసుకొని గోడ దగ్గర అతికించుకొని ఎవరన్నా తిడితే వాడిని తిట్టకుండా వచ్చి ఇది చూసుకోండి. పొద్దుగాల నిద్ర లేచిన తర్వాత పండుకునే ముందు ఇవి చూసుకోండి. ఇక మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మీరు ఎదుగుతూనే ఉంటారు. దెబ్బలు ఉంటాయి కానీ ఎదుగుతారు, దెబ్బలు లేకపోతే ఎదగరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో